జలపాతాలు, వేల అడుగుల లోయలు, పచ్చగా కనువిందు చేసే కాఫీ తోటలు, వీటన్నిటినీ చూపించే అరకు రైలు కిరండోల్ ప్యాసింజర్ ప్రయాణించడమే ఓ అద్భుతం. ప్రయాణమే కాదు, ఆ రైలే అద్భుతం. అయితే ఆ రైలుకున్న ఇనుప తలుపుల స్థానంలో దానికి అద్దాల హంగు అదిరితే, ఆ అద్దాల్లోంచి అరకు అందాలను వీక్షించే వీలుంటే ఊహించడానికి సూపర్గా ఉంది కదూ. పర్యాటకులకు ఆ అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. విశాఖ నుంచి అరకు లోయకు నడుస్తున్న కిరండోల్ ప్యాసింజర్ రైలుకు త్వరలోనే అద్దాల కోచ్ను జతచేసే ఏర్పాట్లలో ఉంది. అరకు పర్యాటకులు ఏజెన్సీ అందాలను తిలకించేందుకు రైలు ప్రయాణానికి ప్రాధాన్యమిస్తారు. విశాఖ నుంచి అరకుకు సుమారు 130 కిలోమీటర్ల రైలు ప్రయాణంలో కనిపించే గుహలు, లోయలు, జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. గంటకు కేవలం 32 కిలోమీటర్ల వేగంతో సముద్రమట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో నడిచే ఈ రైలులో ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులను మిగుల్చుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు దేశంలో 2 పర్యాటక ప్రాంతాల్లో అద్దాల కోచ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావించిన రైల్వే శాఖ అందులో ఒక మార్గంగా కిరండోల్ లైన్ను ఎంపిక చేసింది. రెండోది కశ్మీరు వేలిలోని బారాముల్లా కాజీగుండ్ మధ్య నడిచే రైలు. అయితే తొలి కోచ్ను మాత్రం అరకు వేలిలో ప్రవేశపెట్టేందుకే రైల్వే శాఖ ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు అరకు ట్రైన్లో వెళ్లే ప్రయాణికులకు జనరల్ బోగీలతో పాటు రిజర్వేషన్ బోగీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం కిటికీల ద్వారా లేదా రైలు తలుపుల వద్ద నిల్చొని మాత్రమే ఏజెన్సీ అందాలను చూసే వీలు పర్యాటకులకు కలిగేది. దీంతో రద్దీగా ఉన్న సమయంలో రైలులో వెళ్తూ అరకు అందాలను వీక్షించడం అందరికీ కుదిరేది కాదు. కేవలం బోగి కిటికీలు, తలుపుల వద్ద సీట్లు దక్కించుకున్న పర్యాటకులకు మాత్రమే ఆ అనుభూతి మిగిలేది. దీంతో అరకు రైలులో తోపులాటలు కూడా జరిగేవి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో అరకు అందాలను వీక్షించేందుకు సీ-త్రూ ట్రైన్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఏళ్ల తరబడి ఉన్నాయి. మొత్తం ట్రైన్కు అద్దాల బోగీలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద ఒక అద్దాల బోగీని మాత్రమే ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు త్వరలో ట్రయల్ రన్ నిర్వహించే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపడుతున్నారు. కన్న కూతుర్ని గుండెల్లో గుడి